నేను ఏడాది పొడవునా ఆఫీస్కు వెళ్ళడం మానేశాను, కానీ వాళ్ళు నా జీతం పెంచారు. కోవిడ్ సమయంలో నాకు ఒక కార్పొరేట్ ఉద్యోగం వచ్చింది. ఆఫీసులే భవిష్యత్తు అని వేరే రాష్ట్రానికి మారిపోమని వాళ్ళు నాకు చెప్పారు. కాబట్టి నేను అలాగే చేశాను. ఏడాది తర్వాత తిరిగి ఆఫీస్కు రావాలని మెయిల్ వచ్చింది. నేను వెళ్ళడం మొదలుపెట్టాను. కానీ అక్కడ ఒక సమస్య ఉంది. నా టీం మొత్తం ఇంకా రిమోట్ వర్క్లోనే ఉంది. ఆ భారీ ఖాళీ బిల్డింగ్లో నేను ఒక్కడినే ఉండేవాడిని. అది చూడడానికి చాలా వింతగా, భయంకరంగా అనిపించేది. ఆపై తప్పనిసరిగా చేయాల్సిన ఓవర్టైం, అకస్మాత్తుగా వచ్చే నైట్ షిఫ్ట్లు, ఆ ప్రయాణం నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. నా ఆరోగ్యం క్షీణించింది. గోడలతో మాట్లాడి విసిగిపోయి ఏడాది తర్వాత నేను వెళ్ళడం మానేశాను. నిశ్శబ్దం. ఎవరికీ తెలియలేదు. డబ్బు ఆదా చేసుకోవడానికి వందల మైళ్ళ దూరంలో ఉన్న నా సొంత ఊరికి తిరిగి వెళ్ళిపోయాను. ఆ ఆఫీసులో అడుగుపెట్టి ఏడాది గడిచిపోయింది. వాళ్లకు తెలియకపోవడమే కాకుండా నిజంగానే నా జీతం పెంచారు. వాళ్లకు అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మీరు మీ ఇంట్లో సోఫాలో కూర్చుని అదే పని చేయగలిగినప్పుడు, తిరిగి ఆఫీస్కు రండి అనేది ఒక పెద్ద మోసం అని ఇది నిరూపిస్తుంది.